సార్ అయితే మీ గురించి కూడా మేము కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము ఈ ఇంటర్వ్యూ ద్వారా. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మీకు మ్యారేజ్ అయిందా సార్? నాకు మ్యారేజ్ అయింది. ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత 3 సంవత్సరాల నుండి ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయింది. 3 సంవత్సరాలు నాతో ఉన్నది. అప్పుడే ముందు ఒక బాబు పుట్టాడు, మళ్ళీ ఒక పాప కూడా పుట్టింది. ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక నేను 6 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నా. ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి తనంత తాను వచ్చి ప్రపోజ్ చేసింది. మీకు నేను తోడుగా ఉండాలనుకుంటాను. అప్పటికే లీగల్గా నాకు డివోర్స్ అయిపోయింది. 6 సంవత్సరాలు అయిపోయింది. నాకు జ్వరం వస్తే మంచినీళ్ళు ఇచ్చే దిక్కులేని పరిస్థితిలో ఆమె ప్రపోజ్ చేసింది. మళ్ళీ లీగల్గా పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ లీగలే కాదు, సెంటనరీ మెథడిస్ట్ చర్చ్ నాంపల్లిలో 5,000 మంది సమక్షంలో పెళ్ళయింది. సెకండ్ టైం. ఇప్పుడు ఫస్ట్ వైఫ్ పిల్లలు మీతోనే ఉంటారా సార్? లేదు, ఆమె వెళ్ళిపోయినప్పుడు బాబుకు 6 సంవత్సరాలు, పాపకు 3 సంవత్సరాలు. ఆమె కోర్టు ఏంటంటే పసిపిల్లలు తల్లితో ఉండాలి అని చెప్పేసి ఆమెకి ఇచ్చేశారు. ఆమె నా మీద వాళ్ళకి బాగా విషం నూరిపోసింది. మీ డాడీ మంచోడు కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్పింది. సరే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా రోజులైనాక ఇంటర్నెట్లో నా మెసేజెస్, నా పరిచర్య అంతా చూసి మా డాడీ ఒక గ్రేట్ మ్యాన్ కదా, ఎందుకు ఇలా చెప్పారని చెప్పేసి వాడు రావాలని ఆశపడ్డాడు. అది నాకు తెలిసింది. మళ్ళీ వాడిని తీసుకొచ్చుకున్నాం. వచ్చారా సార్? ఇప్పుడు బాబు నా దగ్గర ఉన్నాడు. పాప పెళ్ళి అయిపోయింది, అమెరికాలో ఉంది. పాప కూడా ఒకసారి వచ్చి నాతో మాట్లాడింది. షీ ఈస్ లివింగ్ హర్ లైఫ్ ఇన్ అమెరికా. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ లో పిల్లలు ఏమన్నా ఉన్నారా? లేరు. ఆమె పిల్లల్ని కనను అని తీర్మానించుకుంది. మరి మీరేమనలేదా? లేదు అంటే ఫస్ట్ పిల్లలు మీతో లేరు కాబట్టి మీకు పిల్లలు ఉండాలి మీ దగ్గర అని అట్లా ఏమన్నా? నేను నా బేసిక్ మైండ్ సెట్ ఏంటంటే స్త్రీని నేను ఒక దేవతగా ఒక ఆరాధించే ఒక మనస్తత్వం నాది. అది దట్ కేమ్ ఇన్ టు మీ బికాస్ ఆఫ్ మై మదర్. మా అమ్మ ఒక ప్రవక్త్రి, చాలా పరమ భక్తురాలు, దయ్యాలను వెళ్ళగొట్టేది, అద్భుతమైనటువంటి వ్యక్తి ఆమె. ఆమె ముద్ర నా మీద ఎంత ఉందంటే చీర కట్టుకొని ఎవరు వచ్చినా కూడా ఏమే ఒక దేవత అనుకుంటానన్నమాట. కనుక భార్య మీద ఎప్పుడు కూడా నేను ఏ విషయం కూడా బలవంతంగా వాళ్ళని ఎత్తిన రుద్దను. మరి ఇలా అనుకుంటే మీ మీద సార్ కొన్ని సోషల్ మీడియాలో కానీ కొంతమంది అది అపోహ అనుకోవచ్చా లేదా రియాలిటీ అనుకోవచ్చా అంటే ఆ సందేహం మేము మీ దగ్గర అడగాల్సిందే. సో మీరు ఖచ్చితంగా నిజం చెప్తారని నేను అనుకుంటున్నా. అయితే ఫస్ట్ వైఫ్ ఒక 2-3 ఇయర్స్కే వెళ్ళిపోయింది. దాని తర్వాత సెకండ్ వైఫ్ కూడా వెళ్ళిపోయింది అన్నట్టు విన్నాము. 23 ఇయర్స్ ఉన్నది నాకు. ఓకే. అయితే ఓఫీర్ గారికి స్త్రీల మీద చెడు ఉద్దేశం ఉంది కాబట్టి క్రిస్టియానిటీ పరంగా స్త్రీలను ఈ విధంగా వంచిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు వంచింపబడిన స్త్రీ ఎవరైనా ఉండాలని చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను స్త్రీలను వంచిస్తే వాళ్ళు ఏం కోడి పిల్లలు కాదు, బాతు పిల్లలు కాదు. వ్యక్తిత్వం మీద నోరుంది కదా. ఆయన నన్ను ఈ రకంగా మోసం చేశాడు అని చెప్పడానికి ఎవరైనా ఒకరు ఆధారాలతో ముందుకైతే రావాలి కదా. 45 సంవత్సరాలలో ఎవరిని అడిగినా సరే ఆయన స్త్రీలను చాలా గౌరవిస్తాడండి అనే చెప్తారు తప్ప, ఇప్పుడు నేను కట్టినవి 1400 క్రైస్తవ సంఘాలు, నా కింద 1200 మంది పాస్టర్లను నేను ట్రైనప్ చేసి అభిషేకించి అపాయింట్ చేశాను. మరి నేను నిత్యము పబ్లిక్లో ప్లాట్ఫామ్ మీదనే ఉండేవాడిని. మరి ఇన్ని సంఘాలలో మిమ్మల్ని నానా నానా అంటారని మేము చాలా విన్నాము. అందరు నన్ను తండ్రి డాడీ అనేవాళ్ళే 5 లక్షల మంది పైన ఉంటారు. మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఒక దేవత లాగా నేను భావిస్తా, ఎందుకంటే మా అమ్మను ఉద్దేశించి నేను స్త్రీలను ఈ విధంగా గౌరవిస్తాను, ఈ విధంగా చూస్తాను, ప్రేమిస్తాను. అయితే ఎందుకు మరి మ్యారేజ్ లైఫ్ లో ఓఫీర్ అనే సార్ ఫెయిల్ అయిపోయారా అని అంటుంది సమాజం. చాలా మంచి ప్రశ్న అమ్మా. I should actually thank you for asking this question. నేను చెప్పాలని అనుకుంటున్నాను. చాలా కాలంగా ఎదురు చూస్తాను, ఎవరైనా అడిగితే బాగుండేది. అయితే ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఒక్క 2 నిమిషాలు వినండి. చాలా కాలం కిందట నేను
వెస్ట్ గోదావరిలో ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెళ్లి చేస్తూ ఉంటుండగా దేవుడు నాతో మాట్లాడి ఈ ప్రశ్న అడుగు అని నాతో చెవులో స్వరం వినబడింది. ఇలా దేవుడు అడగమంటున్నాడని నేను చెప్పి ప్రశ్న అడిగాను పెళ్లి ప్రసంగంలో భాగంగా. అది సిఎస్ఐ చర్చ్ వెస్ట్ గోదావరి ఏజెన్సీలో. అది ఏంటంటే ఇక్కడున్న స్త్రీలను అడుగుతున్నాను, మీ భర్త ఎలా ఉండాలి, ఎటువంటి భర్త కావాలని మీరు కోరుకుంటారు, ఎలాంటి భర్త ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని అడిగాను. అక్కడ ఉన్న క్రైస్తవ స్త్రీలందరూ యేసు ప్రభులాగా ఉండాలి అని కోరుకున్నారు. అందరూ చేత 200 మంది ఆడవాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి? చాలా క్షమించే గుణము, సహనము, ప్రేమ, అర్థం చేసుకోవడము, ఇవన్నీ యేసు ప్రభువులో ఉండే సుగుణాలు. అలాంటి భర్త మాకు ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. అలా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం అని చెప్పారు. అయితే రెండవ ప్రశ్న అడుగుతున్నాను, యేసు ప్రభు లాగా ఒకరిని ఎక్కడ తెస్తాము? యేసు ప్రభువే వచ్చి మీకు తాళి కట్టి మీతో భర్తగా ఉంటాడు, అలాగైతే మీకు సమ్మతమేనా? ఎంతమంది ఇష్టపడతారు అని అడిగితే 200 మంది చేతులు ఎత్తారు. ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకొని చేయొద్దండి అని అంటే నువ్వు మెల్లిమెల్లిగా ఆలోచించుకొని ఒక్కొక్క చెయ్యి కిందికి దింపేశావు. ఎందుకు అనంటే ఏంటి దింపేశారు? యేసుప్రభు వచ్చి ప్రాక్టికల్గా మీ ఇంటికి వచ్చి నీకు తాళి కట్టి మీతో భర్తగా ఉంటాడు, మీకు ఇష్టం లేదా అని అంటే లేదండి అన్నారు. అదేమిటి? విశ్వంలోనే సర్వోత్తముడు పురుషోత్తముడైన ఆయన నీకు భర్తగా ఎందుకు అన్ఫిట్ అయిపోతున్నాడు అని అంటే అసలు పాయింట్ ఏంటంటే యేసు ప్రభు వారు నా భర్త అయితే నన్ను క్షమిస్తాడు, మరి ఆయన ఊరందరినీ క్షమిస్తాడు. ఆయనే నా భర్త అయితే నాకు ప్రేమ చూపిస్తాడు, ఎవరు బీద వాళ్ళైనా ఎవరు అక్కర్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రేమ చూపిస్తాడు. అది ఒక స్త్రీకి ఇష్టం లేదు. నన్ను ప్రేమించాలి, మిగతా ఎవరికి కూడా దీనిలోని ఏ మంచితనం కూడా దక్కకూడదు. ఎవరిని పలకరించొద్దు, ప్రేమించొద్దు, వాళ్ళకి సహాయం చేయొద్దు. నా ఫస్ట్ వైఫ్ అడిగేది, నేను నీకేం తక్కువ చేశానంటే నాకేం తక్కువ చేయలేదు మీరు, కానీ అందరినీ అలాగే చూస్తున్నారు కదా, నా స్పెషాలిటీ ఏంటి అని అడిగేది. అది ఉన్న అలాంటి స్త్రీలకున్న ఆ మనస్తత్వాన్ని బట్టి నా భర్తను నాకొక పిల్ల, నా పర్సు, నా చెప్పులు, నా నెక్లెస్ అన్నట్టు సంచులు వేసి పెట్టుకోవాలి, ఇంకెవరి చూపు ఇక్కడ పడకూడదు అనేది. ఇప్పుడు దేవునికి ఉన్నంత విశాల హృదయం కలిగిన వాడిని, హెల్పింగ్ నేచర్ కలిగిన వాడిని సమాజం అందరూ ఆశ్రయిస్తారు. వాళ్ళతో శారీరక సంబంధాలు ఉండవు, కానీ ఎవరికి అన్నం లేకపోయినా అన్నం పెట్టాలి, ఎవరికి స్కూల్ ఫీజు కట్టలేకపోయినా నేను కట్టాలి, అనాథ ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి. అలాగే నేను 400 జంటలకు పెళ్లిళ్ళు చేశాను. సమాజం అంతా చిన్న దేవుడు అండి అని కీర్తిస్తారు, కానీ ఒక వైఫ్ స్థానంలో ఉన్నోళ్ళు ఇది భరించడం కష్టం. విశ్వంలోనే సర్వోత్తముడైన వాడు ఒక ఆడపిల్ల భార్యగా అనర్హుడైపోతాడు. సో సెకండ్ మ్యారేజ్ కూడా ఈ కారణాల వల్లే మీరు విడిపోవడం జరిగింది. ఇదే కారణం. అందరినీ ప్రేమించినట్టుగా వైఫ్ ని ప్రేమించితే ఈ విధంగా జరిగింది అని మీరు అనుకుంటున్నారు, చెప్తున్నారు. వైఫ్ ను ఎంత ప్రేమిస్తున్నానో ఆమెకి రవ్వంత నష్టం చేయకుండానే ఆమెది వాళ్ళకంటూ స్పెషాలిటీ ఉండాలి, స్పెషల్ స్థానం. ఇప్పుడు వీళ్ళకంటే నాకు కొంచెం ఎక్కువ ఉండాలని అంటే ఇప్పుడు ఎక్కువ అనేది ఎలా చూపించాలి నాకు అర్థం కాలేదు. ఐఎమ్ ఓపెన్ మైండెడ్ పర్సన్. అర్ధరాత్రి అపరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తారు, డాడీ నేను ఫీజు కట్టలేదు, లేకుంటే నా భర్త నన్ను కొట్టాడు, మా ఆవిడ నన్ను ఇలా చేసింది, అందులో లీగల్ కేసెస్లో ఇన్వాల్వ్డ్, కోర్టు కేసెస్లో, ఆర్థిక విషయాలలో అందరికీ సహాయాలు చేసి ఇప్పుడు ఎవరికైనా సరే దేవుణ్ణి ఎలాగ ఆశ్రయిస్తారు, ఓఫీర్ గారి దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అన్నది సమాజంలో క్రియేట్ అయిపోయింది. సో నాకేం స్పెషల్ ప్లేస్ లేదు కదా అనేది ఒక స్త్రీ ఎప్పటికీ హర్షించదు దాన్ని. సో వాళ్ళకి అది గిల్టీ ఫీలింగ్ లాగా తీసుకున్నారు, కాదు ఒక డిస్సాటిస్ఫాక్షన్.
చాలా మంది పాస్టర్ అమ్మలు ఉంటారు కదా సార్, వాళ్ళు మమ్మల్ని ఇంతమంది విశ్వాసులు, మీరు అన్నారు 1400 సంఘాలు కట్టాము అని, ఇంతమంది మిమ్మల్ని నాన్న అంటుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో మీతో పాటి ఒకవేళ వాళ్ళు ఉంటే అమ్మ స్థానంలో ఉండేవాళ్ళు కదా, అట్లా కూడా ఫీల్ అవ్వచ్చు కదా, అమ్మ నాన్న ఇంతమంది మమ్మల్ని అంటున్నారు, ఇది మొత్తం మా భర్త గ్రేట్నెస్ కదా. అమ్మ స్థానంలో ఉన్నారు. నా సెకండ్ వైఫ్ ను నా శిష్యులందరూ కూడా వచ్చి ఆమె కాళ్ళు ఒత్తేవాళ్ళు, ఆమెకు అంత సేవలు చేసేవాళ్ళు, అమ్మ అనే పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే నేను విడిపోతానని నిర్ణయించుకుందో మా సంఘంలో స్త్రీల సమాజం పురుషులందరూ వచ్చి ఆమె కాళ్ళు పట్టుకున్నారు, వెళ్ళొద్దు అమ్మా మీరు వెళ్ళొద్దు, మీరు మాకు కావాలమ్మా, అయ్యగారు మీకు ఏం అన్యాయం చేశాడు, వెళ్ళొద్దమ్మా అని ఆమె కాళ్ళు పట్టుకున్నారు. ఇదే వెస్ట్ మారేడుపల్లిలో రుక్మిణి దేవి అనెక్సి కాలనీలో జరిగింది ఈ విషయం. అయితే అప్పటికే వెళ్ళడానికి కారణం ఏంటి సార్? అసలు 23 ఇయర్స్ ఉండి, అంటే ఈ 23 ఇయర్స్ మీ లవ్ ఎఫెక్షన్ అన్ని చూసి ఉంటది కదా, అన్ని తెలుసుకొని ఉంటది మీ గురించి. అసలు మా సంఘంలో వేరే పురుషులు వచ్చి అనేవాళ్ళు ఏంటంటే, అయ్యగారు మీరు అమ్మగారిని అంత ప్రేమించకండి, మాకు ఇంట్లో ప్రాబ్లం వస్తుందని. ఎందుకంటే వాళ్ళ భార్యలు అనేవాళ్ళట, అయ్యగారు అమ్మగారిని ఎంతగా పువ్వుల్లో పెట్టి పూజిస్తున్నాడు చూడండి, మీరు ఎప్పుడైనా నన్ను అట్లా చూసారా, అయ్యగారు చూడండి అమ్మగారిని ఎంత బాగా చూసుకుంటాడు, మీరు ఎప్పుడైనా నన్ను అలా పలకరించారా అని వాళ్ళ భార్యలు అడుగుతున్నారట. అమ్మగారిని మీరంతా ప్రేమించడం, మాకు ఇంట్లో ప్రాబ్లం అయిందంటే మీరు కొంచెం తక్కువ ప్రేమించండి అనేవాళ్ళు పురుషులు. ఈ సాక్ష్యం నన్నే కాదు, మా సంఘస్థులు ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు. నాకు విడాకులు కావాలని వాళ్ళు అడిగారు, నేను అడగలే. ఇప్పుడు సెకండ్ వైఫ్ తో కూడా విడాకులు అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు సింగిల్ గానే ఉంటున్నారు. అయిపోయి 10 ఏళ్ళు అయింది. అప్పటి నుండి ఇంకా ఒంటరిగానే ఉంటున్నాను. కోర్టులో నిలబెట్టి ఫ్యామిలీ కోర్టు జడ్జి అమ్మగారు అడిగారు, ఏంటి నీకు ప్రాబ్లం ఏంటా ఇంత అంటే, చెప్పమ్మనండి మేడం నేను దిద్దుకుంటాను అని అంటే, నాకు ఇష్టం లేదంతే, ఏం కారణం లేదు నేను చెప్పాను, నాకు ఇష్టం లేదంతే. ఇలాగే మొండిగా మాట్లాడింది. సరే అప్పటికి నేను చెప్పాను, ఆవిడ వెళ్ళిపోతే ఎలా బ్రతుకుతుందండి, ఆమె అడగకపోయినా మీరు జడ్జిమెంట్ ఇవ్వకపోయినా నేను నెలకు 50,000 ఆమెకు నేను భరణం ఇస్తాను, మళ్ళీ ఉద్యోగం ఎక్కడ చేసుకొని వెళ్ళి, అప్పటికి నాకు 50 ఏళ్ళు, ఆమెకు 40 ఏళ్ళు, ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకునే ఏజ్ కాదు కనుక నేను ఇస్తానంటే జడ్జి గారు ఆశ్చర్యపోయారు. ఆమె అడగకపోయినా ఇస్తాను అంటున్నారు ఏంటంటే, ఇలాంటి మగవాడిని ఎక్కడ చూడలేదు నేను అంటే. మరి ఆమె అంటే నాకు ప్రేమ అండి, కష్టపడుతుంది వెళ్ళిపోయి, ఇలాంటి పురుషుడిని ఎక్కడ చూడలేదని ఆవిడ యాక్సెప్ట్ చేయలే. అంటే ఆత్మాభిమానం, నేను ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో టీచర్ పని చేసుకొని బ్రతుకుతాను, ఆయన ఇచ్చే డబ్బు నాకు వద్దండి అని. ఏమంత ద్వేషం ఏంటి, నేను ఎప్పుడైనా కొట్టాడా, అనుమానించాడా, డబ్బులు ఇవ్వలేదా, తిండి బట్ట తక్కువ చేశాడా, సంసార ధర్మం తక్కువ చేసి ఏది ఎందుకని అడిగితే ఒక సోషల్ వర్కర్ జడ్జి మేడం గారు ఉన్నారు, ఆమె ఏ రీజన్ చెప్పలేకపోయింది. జడ్జిమెంట్లో రాసి ఇచ్చారు, రంజిత్ తోఫీ ట్రైడ్ టు బిల్డ్ అప్ హిజ్ ఫ్యామిలీ టు హిజ్ లెవెల్ బెస్ట్, బట్ హిజ్ వైఫ్ వాజ్ అడమెంట్, షీ డిడ్ నాట్ కోఆపరేట్. అందుకని ఆయనకి ఇష్టం లేకపోయినా చట్టం ఆదేశించిన ప్రకారం ఆమెకు విడాకులు ఇచ్చేస్తున్నాము అని జడ్జి గారు ఓపెన్గా రాసి సంతకం చేసి రౌండ్ సీల్ కొట్టించారు.